ఈ ఫిల్లర్స్ ఎంతవరకు సేఫ్ సార్? యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది ఫిల్లర్స్ అనేది చాలా డాక్టర్లు కూడా చాలా కామన్ చెప్పేస్తారు. ఏదో ఏదో చిన్న పిల్ తీసేసుకోండి అయిపోతుంది, లేదా డోలో తీసుకోండి అయిపోతుంది అన్నట్టుగా ఫిల్లర్స్ కూడా చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. అసలు యాక్చువల్గా ఎంతవరకు సేఫ్ అవి ఫిల్లర్స్? ఫిల్లర్స్ బేసికల్గా ఇచ్చే పద్ధతి తెలిసి ఇచ్చే వాళ్ళు కరెక్ట్ వాళ్ళు అయితే సేఫ్. అంటే ప్లాస్టిక్ సర్జరీ కానీ కొంతమంది డర్మటాలజిస్టులు కూడా ఫిల్లర్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ ఫిల్లర్స్ ఇలాంటివి ఓన్లీ బిట్వీన్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ డర్మటాలజీ ఉంటుంది. అట్లా కాకుండా వేరే వాళ్ళు అన్ట్రైన్డ్ పీపుల్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఫిల్లర్స్ తోని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి కరెక్ట్గా ఇవ్వకపోతే. ఓకే, నేను ఇంతకుముందు ఒక చిన్న వీడియో కూడా ఒక హీరోయిన్ చూసాను. యాక్చువల్గా స్మైల్ అసలు యాక్చువల్గా స్మైల్ రావట్లేదు, ఒక పట్టేసింది ఇక్కడ స్మైల్. ఈ మజిల్ అనేది ఇట్లా కొంచెం షేక్ అవుతుంది ఇక్కడ మొత్తం. స్మైల్ కూడా ఇట్లా ఫుల్ఫిల్ అవుతలేదు. అది ఎందుకు ఓవర్ ఫీలింగ్ వల్ల అవుతుందా, లేకపోతే ఎందుకు అట్లా జరుగుతుంది? అంటే కొన్నిసార్లు ఫిల్లర్స్ కరెక్ట్గా ఇవ్వకపోయినా జరగవచ్చు. కొన్నిసార్లు ఫిల్లర్స్తో పాటు బొటాక్స్ అని ఇంకోటి ఉంటుంది. అది ఏంటంటే పెరలైజ్ చేస్తూ ఉంటాయి. అది కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా పనిచేస్తాయి, కరెక్ట్గా ఇవ్వకపోతే డిఫరెంట్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొటాక్స్ ఎక్కడ వాడతారంటే ఈ భాగం కొద్దిగా ఎక్కువ ఉంది అనుకోండి అమ్మాయిలకి. సో ఈ మజిల్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మజిల్ని తగ్గించవచ్చు. ఆ బొటాక్స్ ఇచ్చేసామంటే కొద్దిగా పెరలైజ్ అయ్యి తగ్గుతుంది. ఈ చుట్టూరు ఇక్కడ స్కిన్ రింకిల్స్ వస్తాయి అనుకోండి, అది తగ్గించవచ్చు. ఫోర్హెడ్ లో బాగా రింకిల్స్ వస్తున్నాయి అనుకోండి, అవి తగ్గించవచ్చు. ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట బొటాక్స్ ఇచ్చేది. అందుకే ఏం చెప్తున్నానంటే ఫిల్లర్స్ కానీ బొటాక్స్ కానీ ఏవైనా ట్రైన్డ్ పీపుల్, క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలా. ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే డర్మటాలజిస్టులు కానీ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం. దానిలో కూడా అందరు చేయరు. చేసేవాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలా, ట్రైన్డ్ ఎవరు అని తెలుసుకోవాలా, వెళ్ళి చేసుకోవాలా. అలా